చలో లెట్స్ గో. చెప్పండి సతీష్ గారు, ఇవాళ ఇక్కడికి వెళ్ళిపోతున్నాము. చూడబోతున్నారు ఎందుకు ఇప్పుడు ఈరోజు మనం చూసే ఏరియాస్ అన్ని కూడా మనం ఫేమస్ ప్లేసెస్ కరీంనగర్ రూట్ లో. అంతేనంటారా? అంతే. సస్పెన్స్ పెయింటింగ్ అయితేనే వస్తుంది. వెరీ సస్పెన్స్. మనకు రైట్ సైడ్ చూద్దాం బాలాజీ థియేటర్. హాయ్ నాన్న. ఇదే మన జయించారు కూడా పార్క్. మార్నింగ్ ఈవినింగ్ మొత్తము వాకింగ్, పిల్లలు ఆడుతున్నారు. మంతల్ రైసింగ్ కాంప్లెక్స్ ఫ్యూల్ ఫిల్ చేసుకొని వెళ్తాం. సర్దార్ వల్లభాయ్ పటేల్. మనం ఇప్పుడు వెళ్తున్నది వచ్చేసి నిజామాబాద్. నిజామాబాద్, బోధన్, పిల్కిది, పూణే, మహారాష్ట్ర. ఈ ఒక్క లైన్ కింద స్టేట్ వెళ్ళిపోవచ్చు. చౌరస్తా మార్కెట్ యార్డ్ దాంట్లో అది కూడా ఎక్స్ప్లోర్ చేస్తే ఓకే. మన వాళ్ళకి తెలియాలి ట్రైన్లు ఉన్నాయి, ఎంత లో కాస్ట్లో ఎంత ఫ్లెక్సిబుల్గా ట్రావెల్ చేయొచ్చు. మన దగ్గరకు ఏరియా వచ్చేసి మంచిగా బాగుంది. ఒకప్పుడు టీచర్లు బాగుంటే మంచి తీసుకునే వాళ్ళు చాలా మంది చదవడానికి. మంచి నీళ్ళ బావి చౌరస్తా, అదే మంచి నీళ్ళ బావి. మడలేశ్వర అదే మీకు మనం ఇప్పుడు మన డెస్టినేషన్ సైడ్ వెళ్తాం.
హైదరాబాద్ నుండి మీకు వచ్చేటప్పుడు చూస్తే హైదరాబాద్ లో ఫిల్టర్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. షామీర్పేట ఏరియా ఏరియా సైడ్ మొత్తం రైస్ మిల్లు ఎక్కువ ఉంటుంది. పొలాలు, ఆ పొలాల మీద ఈ మంచు చూడటానికి అసలు మాటలు రావు, ఎట్లా వర్ణించాలి అని. ఈ సైడ్ నుండి మనం వెళ్ళేటప్పుడు కొంచెం ముంగడికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఇంకో రోడ్ వస్తుంది. అది డైరెక్ట్ మన జైత్యాల లింగంపేట రైల్వే స్టేషన్ సైడ్. ఇండస్ట్రీస్ ఎక్కువ, ఇది అవుట్స్కట్ ఏరియా కాబట్టి ఇండస్ట్రీస్, చిన్న చిన్న కంపెనీలు అన్ని ఈ పక్కనే ఉంటాయి. ఇంకా నడుస్తుంటది. పౌల్ట్రీ కూడా కోళ్ళ పెంపకాలు, ఆ 3 షెడ్స్. వచ్చేసి మన అంబర్పేట వెంకటేశ్వర స్వామి, దాన్ని పట్టుకునే ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి అంత కనిపిస్తుంది. అక్కడికి పోతే అసలు మన దాని రైల్వేకి కూడా మంచి రోజులు రాబోతున్నాయి. రైల్వే మన రైల్వే స్టేషన్ కనిపిస్తుంది. లింగంపేట జైత్యాల. Bye bye railway station. వేగవంతంగా నడుస్తున్నాయి కదా. రైల్వే గేటా, రైల్వే గేట్ లింగంపేట అంతగా మధ్య గేట్. గోయింగ్ ఆన్ అంతర్గాం.
పోవాలి తెలుసా. మన రైల్వే స్టేషన్ దాటి ముందుకు వచ్చింది అంటేనే ఇది మన పూలం. ఇది మన చెరువు. చాలా బాగుంటుంది. వాటర్ ముందు ఇక్కడ మిట్లకి వెళ్ళి పోవాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గంగమ్మ సైడ్ దిగిన తర్వాత అందరూ దిగి కాలు కడుకొని పోవాలి. కానీ ఇక్కడ ఎట్లానంటే అంతర్గం చెరువు. ఇటువంటి మన జైత్యాలనే ఉంది. గుడికి వెళ్ళాలంటే కాలు కడుకోవాల్సిన అవసరం ఆల్రెడీ చుట్టూ ఇదే మన అంతర్గాం విలేజ్ ఎంట్రీ. దీనికి 2 ఎంట్రీలు ఉంటాయి. ఒకటేమో చెరువుకి అటుపక్క నుండి, రెండోది వచ్చేసి ఇటు లింగంపేట నుండి. జరూరు క్యాంప్ ఉన్న ఏరియా నుండి వెళ్ళి ఒకటి ఉంటుంది ఎంట్రీ. ఇక్కడ నుండి వెళ్ళి మన లింగంపేట నుండి ఒకటి ఎంట్రీ ఉంటుంది. మళ్ళీ బైపాస్ ఉంటుంది. బైపాస్ దగ్గరికి వెళ్ళి కూడా ఇటు లోపలికి ఎంట్రీ కావచ్చు. 3 ఎంట్రీలు అనేటివి ఉన్నాయి దీనికి. ఇక్కడ నుండి మనం రైట్ సైడ్ వెంబడి వచ్చేసి మనకు జైత్యాల మేజర్ బైపాస్. ఇది టిఆర్ నగర్ దరూర్ దగ్గర పుష్కరాలు ఉంది కదా, అక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. చెల్గల్ దగ్గర ఎండ్ అవుతుంది. మనం వెళ్ళిస్తున్నది వచ్చేసి టిఆర్ నగర్ సైడ్. మన టిఆర్ నగర్ సైడ్ వెళ్ళేసారి ప్రశాంతంగా సైలెంట్ ఉంటుంది. ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా జైత్యాల్లో ఉన్న హెవీ ట్రాఫిక్ ని అవాయిడ్ చేసి చెల్గల్ క్రాస్ చేసి వెళ్ళాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ తీసుకుంటే ఈ రూట్కి వెళ్ళిపోవచ్చు. ఎవరైనా సరే కొంచెం రోడ్డు మీద కేర్ఫుల్గా వెళ్ళండి అమ్మా. అన్ని రోజులు మనవి కాదు. ఇది అంతర్గాము క్రాస్ వెళ్తూ ఉంటే మనకు ఉండే రైల్వే గేట్ నియర్ బై టిఆర్ నగర్ కి దగ్గర వస్తుంది. దీనికి ఒక పేరు కూడా ఉన్నది. ఏంటది? అది ఇప్పుడు యూజ్ చేస్తా. ఈ లైన్ పేరు వచ్చేసి గోదావరి సౌత్ కెనాల్ ప్లేస్. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఈ కెనాల్ చాలా విచిత్రమైంది. మనం ఇప్పటి వరకు డైరెక్ట్ పోయే కెనాల్స్ చూసాం, కానీ ఫస్ట్ టైం కెనాల్ కోసం ఒక బ్రిడ్జ్ అయి కట్టారు. ఆ బ్రిడ్జ్ మీద నుండి కెనాల్ అనేది వెళ్తుంది. చూసారా, కింద కనిపించేది వచ్చేసి వాటి పిల్లర్లు. ఈ ఏరియాలో మీకు వెళ్ళేది గైస్, ఇదే గోదావరి సౌత్ కెనాల్.
గైస్ చూస్తున్నారు కదా, ఇదే ఇక్కడికి వెళ్ళి చూస్తే మనకు నార్మల్ గా కనిపిస్తున్నది కదా, కానీ ఆ స్పాట్ ఉన్నట్టు చూసిలా, ఆ స్పాట్ వచ్చేసి అది బ్రిడ్జ్. ఒకవేళ మనకు వే కనుక ఉంటే పర్ఫెక్ట్, అక్కడ దాకా మనం వెళ్దాం. ఎలా ఉంది అక్కడ అని లిటరలీ రియల్ గా చూస్తానైతే ఒక సముద్రం కదా ఉన్నట్టున్నది. కెమెరాలో ఎంతవరకు చూస్తుందో ఇంత అందంగా తెలియదు. ఈ కెనాల్ బ్రిడ్జ్ గురించి వెళ్తా ఉన్నాం ఫ్రెండ్స్. మొత్తం ఫారెస్ట్ లెక్క తయారైంది. ఇక్కడికి ఈ పర్ఫెక్ట్ రోడ్ అనేది లాస్ట్ అయింది. ఇక్కడికి వెళ్ళి అడ్వెంచర్ గా పోవడం, కానీ వీడియోలో యూజ్ ఏం చేయొద్దా పర్లేదు, సాహసాలు మాత్రం చేయకూడదు ప్లీజ్. ఎందుకంటే వాళ్ళు ఏంటో మేము కూడా పోతాం చూద్దామని అని చెప్పి, కొంచెం రిస్కీ ప్లేస్, డేంజర్గా ఉంది అందుకని. పర్లేదు, ఇక్కడికి వెళ్ళి బాగుంది. ఏ గోర్ వచ్చేసాం మనం మన కెనాల్ బ్రిడ్జ్ కి. వావ్ సూపర్. ఇగో ఇంతకు ముందు మనం చూపించిందే ఆ రోడ్డు ఏరియా నుండి అక్కడికి వెళ్ళి చూపించాం. ఇగో ఇది వచ్చేసి బ్రిడ్జ్. ఇక్కడికి వెళ్ళి అక్కడ దాకా ఈ కెనాల్ కోసం దీన్ని కన్స్ట్రక్ట్ చేసిండు. అన్ని కెనాల్స్ ఏమో భూమి మీద పోతా ఉంటాయి, ఈ కెనాల్ ఇక్కడికి వెళ్ళి అక్కడ దాకానేమో బ్రిడ్జ్ మీదనే. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది స్పెషాలిటీ. ఇప్పటి వరకు అయితే ఇట్లాంటిది నేను చూడలేదు. కెనాల్ కోసం ఒక బ్రిడ్జ్ కట్టి ఆ బ్రిడ్జ్ మీద కెనాల్ పోవడం. ఇంతకుముందు మనం చూసాం కదా కెనాల్, బ్రిడ్జ్ కడ్ కెనాల్. ఇది వచ్చేసి రైల్వే బ్రిడ్జ్. ఈ వాటర్ ని కూడా కెనాల్ ఏరియా నుండి వస్తున్నాయి. మళ్ళీ మనం నిలబడినది వచ్చేసి రోడ్ బ్రిడ్జ్. ఇది వచ్చేసి కెనాల్ బ్రిడ్జ్. ఒక్కటే ప్లేస్ లో 3, నీళ్ళకు ఉన్నది, మనం నడవడానికి ఉన్నది, ప్లస్ రైల్ కి కూడా బ్రిడ్జ్ ఉంది. 3 బ్రిడ్జిలు కలిసి ఒకటే చోట ఉంది. మా అంటే ఒక ఎయిర్ ఫోర్స్ లేదు అని అన్నట్టు. ఈ రోడ్ వేస్తే ఎయిర్ ఫోర్స్ కింద వర్క్ చేస్తూ ఉంటాయి. ఈ 3 బ్రిడ్జిలను ఒకటే ఫిల్మ్ కిందకి తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం, కానీ అస్సలు సెట్ అవుతలేదు. తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం, కానీ అస్సలు సెట్ అవుతలేవు.